వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కువైట్ ఎయిర్పోర్టును పేల్చేసిన ఇరాన్, అంతకంతకు పెరుగుతున్న వార్ టెన్షన్. కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల ఘటన, భారీ సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు. ఆవిష్కరణల స్ఫూర్తికి నీరాజనం, ప్రధాని మోదీ. ఇరాన్ను బెదిరిద్దామనుకున్న ఇజ్రాయెల్, అమెరికాకు రివర్స్ అటాక్ ఎదురవుతోంది. ఇరాన్ ఎక్కడా తగ్గకుండా ఏదైతే అది అన్నట్లుగా డ్రోన్స్, మిసైల్స్తో విరుచుకుపడుతోంది. మొదట చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలలో ఉన్న యుఎస్ బేస్లపై దాడులు చేసిన ఇరాన్ ఆ తర్వాత అలాంటి నిబంధనలేవీ లేకుండా డ్రోన్స్ విసురుతోంది. 2025 ఫిబ్రవరి 28న కువైట్ ఎయిర్పోర్టుపై డ్రోన్తో దాడి చేసింది. దీంతో ఎయిర్పోర్ట్ తుక్కుతుక్కైంది. ఒక్కసారిగా డ్రోన్ పడడంతో విమానాశ్రయం చాలా భాగం కూలిపోయింది, దాదాపు ధ్వంసమైపోయింది. భారీ శబ్దంతో డ్రోన్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రయాణికులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ట్రీట్మెంట్ కోసం దగ్గరలో ఉన్న ఆసుపత్రుల్లో జాయిన్ చేశారు. గాయపడ్డ వారికి వైద్య సహాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు బాధితులకు అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని మాటిచ్చారు. అలాగే మృతుల కుటుంబాల పిల్లల విద్య బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. వారి చదువు పూర్తయ్యే వరకు అవసరమైన అన్ని ఖర్చులను భరిస్తామని హామీ ఇచ్చారు. భారత గడ్డపై విజ్ఞాన శాస్త్ర వైభవాన్ని చాటి చెప్పిన మహోన్నత ఘట్టం రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గుర్తుగా శనివారం దేశవ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశాన్ని అగ్రగామిగా నిలుపుతున్న పరిశోధన, ఆవిష్కరణల స్ఫూర్తికి ఈ రోజు ఒక నిదర్శనమని ఆయన కొనియాడారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూమి వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో డిప్యూటీ సర్పంచ్ సీతారాం రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు నిరసనగా బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. ధర్నా సమయంలో మాజీ సర్పంచ్తో పాటు భూ నిర్వాసితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. గంట సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్టులను ఖండిస్తూ నిష్పక్షపాత విచారణ కోరారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ గ్రామ యువకులు ప్రజాప్రతినిధుల సలహా సూచన మేరకు ఆ స్థలాన్ని ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా ప్రాంగణం క్రీడా మైదానం కోసమే ఉంచడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్న చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో ప్రజలు కట్టుకుంటున్నటువంటి ఇళ్లను అక్రమంగా కూలుస్తూ అక్కడ మేమేదో ఉద్ధరిస్తామనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడనేమో ఇల్లు కట్టించేది లేదు, ప్రాజెక్టులు కట్టేది లేదు. కానీ ఇక్కడున్నటువంటి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటామని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు లోపాయికారి ఒప్పందాన్ని స్థానిక తహసీల్దార్తో చేసుకొని తహసీల్దార్ గారితో సమావేశం పెట్టుకొని కూర్చున్నటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి ఒక ఉప సర్పంచ్, ఈ గ్రామ ఉప సర్పంచ్ సీతారాం రెడ్డి గారు ప్రశ్నించడానికి వెళ్తే కావాలని ఒక నాటకానికి తెరలేపడం జరిగింది. ఆ నాటకానికి పూర్తి స్థాయిలో కర్త, కర్మ, క్రియ ఈ స్థానిక ఎమ్మెల్యే అనడానికి ఒక బలమైన కారణం ఉంది. అతనికి ఏం జరిగిందో ఇప్పటి వరకేం తెలియదు. కానీ ఐసీయూలో ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆసుపత్రిలోనే కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కూర్చోబెట్టి కావాలని ఈ గందరగోళానికి తెరలేపినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని మనం ఈ బల్మూరు మండల కేంద్రంలో సొంతం ఈ అచ్చంపేట నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే
ఇక్కడ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పడం, అప్పుడేమో నేను సాధించినటువంటి ప్రాజెక్టు విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించి పూర్తిగా దేవుళ్ళ పైన ప్రమాణం చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆ ప్రాజెక్టు నిర్మించేటువంటి విషయంలో ఏదో ఒక నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవాలని ప్రజల నుండి డిమాండ్లు వెల్లువెత్తుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి చర్య తీసుకోకుండా ఇప్పటి వరకు కర్నూలు జిల్లా ఆలూరు మండలం మణేకుర్తి గ్రామంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొని అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి వృద్ధులు, వికలాంగులు, కిడ్నీ బాధితులకు పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు వైకుంఠం జ్యోతికి పూలమాలలు, శాలువాతో సన్మానం చేశారు. వైకుంఠం జ్యోతి గ్రామ ప్రజలతో మమేకమై వారి కష్టాలను విని వినతి పత్రాలు స్వీకరించారు. అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామంలోని అన్ని మౌలిక సదుపాయాలు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత 4 నెలల్లోనే దాదాపు 100 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలూరు నియోజకవర్గం వృద్ధాప్య పింఛన్ కార్యక్రమానికి ఆహ్వానించామని ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. 120 కోట్ల రూపాయలు రోడ్ల కోసమే కూడా శాంక్షన్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, అలాగే హెల్త్ సెంటర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 4 నెలల్లోనే మేము ఇన్ఛార్జ్ అయిన తర్వాత 4 నెలల్లోనే ఇన్ని మనకు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. మేము వారి దృష్టికి తీసుకువెళ్ళిన ప్రతి పని కూడా ఆయన వెంటనే స్పందించి ఆలూరు నియోజకవర్గం ఎంతో వెనకబడిన నియోజకవర్గం కర్నూలు జిల్లాలోనే అని చెప్పి ఆయన మేము అడిగిన వెంటనే కూడా ఎన్నో శాంక్షన్ చేయడం జరిగింది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, ఎవరైతే మంచి చేస్తారో, ప్రజలకి మంచి చేస్తారో వాళ్ళకే మీరు ఓటు వేయాలా. మీరు ఓటు వేసిన దానికోసమే ఈరోజు ఇంత మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి చేస్తా ఉన్నారు. ఇంకా మంచి చేయాలా, ఇంకా మనం ఆయనతో ప్రజలకు మంచి జరిగే విధంగా చేయాలంటే మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకోవాలా. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా కూడా పనిచేశారు, కానీ వాళ్ళు ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయలేదు. మీ అందరికీ తెలుసు, కనీసం రోడ్లు, నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. కానీ మన ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మేము ఇన్ఛార్జ్ అయిన తర్వాత చాలా మటుకు కూడా రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా నిన్న కూడా దాదాపుగా మెయిన్ చాలా అసలు నడవలేని పరిస్థితి, గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉన్న పెద్ద రోడ్లు, ఒక 6 రోడ్లు కూడా నిన్న ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రావి వలసలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల్లో పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పును అరికట్టేందుకు 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలందరికీ ప్రభుత్వం ఉచితంగా ఈ టీకాను అందిస్తోందని తెలిపారు. బయట 4,000 ఖరీదు చేసే ఈ వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎంపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక బాధ్యత కలిగిన తల్లిగా, బాధ్యత కలిగిన తండ్రిగా నీ పిల్లవాడికి జీవితంలో ఎప్పుడు కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకూడదంటే హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా అందరూ కోరుతున్నాం. ఒకప్పుడు మనం పోలియో చుక్కలు వేసాం. అంతవరకు పోలియో చుక్కలు వేయకుండా ఉన్నప్పుడు చాలా మంది సక్రమంగా పుట్టిన ఈ పోలియో ఇంపాక్ట్ తో వికలాంగులుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఈరోజు ఈ పోలియో చుక్కల వల్ల చాలా వరకు ఆ ఇమ్యునైజేషన్ తో కంట్రోల్ అయ్యే పరిస్థితి కూడా వచ్చిందని నేను తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేశాం. 1,72,1,72,00,000 మందిని ఇది చేస్తే నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ 90,30,000 మంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇవన్నీ కూడా చేశాం. నోటి క్యాన్సర్ మీరు చూస్తే 5,07,590 మంది రాష్ట్రంలో నోటి క్యాన్సర్ వచ్చి ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేవాళ్ళు 2,50,897 మంది ఉన్నారు. సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు
3,40,154 మంది ఉన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ఈ రాష్ట్రంలో క్యాన్సర్ ని నివారించడానికి, క్యాన్సర్ రాకుండా ఉండడానికి హెచ్పివి వ్యాక్సిన్ ఉంటే కాదు అనేక చర్యలకు శ్రీకారం చుట్టామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నేను ఒకే మాట, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాను. అది మీరు చేస్తే మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మహాశివరాత్రి పర్వదినంలో బద్వేలు మండలం లంకమల రామలింగేశ్వర స్వామి దేవస్థానం మరియు గోపవరం మండలం మల్లెంకొండ స్వామి దేవస్థానంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులకు బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ హాజరై అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులను గుర్తించి వారిని అభినందించి వారికి మెమెంటోలు అందజేశారు. ఉద్యోగం చేస్తున్నాము, అక్కడికి పోయి సర్వీస్ చేస్తున్నాము, సో అది మన బాధ్యత. కానీ వాళ్ళ స్టూడెంట్స్ మన మల్లెకొండ 2 days నైట్ 2 nights అక్కడ ఉండి, ఒక రోజు మధ్యాహ్నం, అంటే ముందు రోజు మధ్యాహ్నం పోయి ఆ రోజు నైట్ ఉండి, మరుసటి రోజు నైట్ అంటే శివరాత్రి జాగారం రోజు ఆ రోజు నైట్ ఉండి మరుసటి రోజు మధ్యాహ్నానికి దిగారు. నిజంగా వాళ్ళ ఓపిక దాదాపు 50 మెంబర్స్ వెళ్ళారు. సో వాళ్ళు డెడికేషన్ అన్నటువంటిది పిల్లలకు ఇప్పటి నుంచి అంత బాగా అలవాటు చేసినటువంటి వాళ్ళ ఎన్సీసీ వాళ్ళకి కానీ వాళ్ళ యాజమాన్యానికి కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మన లంకమాల దగ్గరికి అయితే దగ్గర అమ్మాయిలు ఎంతమంది వచ్చారమ్మా? సో ఇక్కడ కూడా 60 మెంబర్స్, అంటే దాంట్లో 50 మెంబర్స్ అమ్మాయిలే వచ్చారు. సో వాళ్ళు కూడా అలు పెరగకుండా ఈ లైట్ కంట్రోల్లో యాక్చువల్గా మా వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే మనం ఇక్కడ మా పరిస్థితి ఏంటంటే మాకు చాలా వరకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చింది. ఉన్న ఫోర్స్ మనకే ఎక్కువ కావాలి, కానీ ఇక్కడ శ్రీశైలం గంట, మళ్ళీ తర్వాత ఆ రోజు మల్లెకొండలో రథోత్సవం జరుగుతుందని తెలిసింది. ఆ రథోత్సవం బాగా స్వేచ్ఛగా, ఫ్రీగా భక్తులందరికీ కన్నుల విధంగా జరిపించాలని మా వైపు నుంచి మేము చర్యలు తీసుకోవడం జరిగింది సార్. సో ముందుగా మల్లెకొండ గురించి మనం తీసుకుంటే సార్, అక్కడ ఎక్కడికైనా పోలీస్ వైపు నుంచి మా సర్వీసెస్ ముందుగా ప్రజల్ని సేఫ్గా ప్లేస్కి, ఏ ప్లేస్ అయితే వాళ్ళు చేరాలనుకో ఆ ప్లేస్కి చేర్చడానికి మేము చర్యలు తీసుకోవాల్సింది. అందులో భాగంగా మల్లెకొండకు సంబంధించి అక్కడ ఉన్న చైర్మన్ టీం, తర్వాత ప్రసాద్ రెడ్డి గారు, తర్వాత మా పోలీస్ టీం, మా ఎస్ఐ, తర్వాత మా రవితేజ, ముఖ్యంగా మా కానిస్టేబుల్ గురించి చెప్పుకుంటే అతన్ని కంటిన్యూగా ఫాలోఅప్ చేసుకుంటూ ఖచ్చితంగా సార్ మేము చెప్పగలుగుతాం. మల్లెకొండలో గతంలో కన్నా మిన్నగా మా పోలీస్ వైపు నుంచి మా ప్రజలందరి సహకారంతో, ఈ చైర్మన్ సహకారంతో, ప్రసాద్ రెడ్డి గారి సహకారంతో చాలా బాగా పార్కింగ్ ప్లేస్ అంతా క్లియర్ చేయగలిగినాం సార్. ఆర్డీఓ గారు 3 మీటింగ్లు పెట్టారు. పెట్టి ప్రతిదీ ఒక్కరికి చేయాలనేది మళ్ళీ అది కాకుండా మంచి ఐడియా ఏమంటే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని పెట్టుకున్నారు. ఈ ఐడియా ఎవరు పెట్టింది కానీ మన ఆర్డీఓ పెట్టింది చాలా వరకు సక్సెస్ అయిందండి. మల్లెకొండ అయితే చాలా బాగా జరిగిందండి. లాస్ట్ టైం నుండి ఈసారి దాదాపుగా 50% ఎక్కువ ఆదాయం వచ్చింది. కాకపోతే స్త్రీ శక్తి కూడా కలిసి వచ్చింది. కానీ యాక్చువల్గా మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన జనాలు కానీ రాలేదు మొదలుగా. వేరే చాలా చోట్ల డ్యూటీ చేశాను, కానీ 36 yearsలో ఇంత కమిట్మెంట్గా ఆర్టీఓ గారు ప్రతి ఒక్కరిని పిలిచి ఇంకో డిపార్ట్మెంట్ రాకపోతే వాళ్ళు ఎందుకు రాలేదని అడిగి అందరినీ పిలిపించి అనంతపురం జోన్ ఏజీఎం సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో సైన్స్ ఎక్స్పోను అత్యద్భుతంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళ్యాణదుర్గం సిఐ హరినాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఫిలిప్ కుమార్ మాట్లాడుతూ, సర్ వివి రామన్ 1928 కాంతి పరిక్షేపణంపై సంచలన రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ తయారు చేసి భారతీయ శాస్త్రవేత్త అన్నారు. ఈ ఆవిష్కరణకు 1930లో నోబెల్ బహుమతి పొంది సైన్స్లో ఈ పురస్కారం పొందిన మొదటి ఆసియా వ్యక్తిగా నిలిచారన్నారు. అనంతరం విద్యార్థులు తమ యొక్క ప్రతిభ ద్వారా చేసిన సైన్స్ ప్రాజెక్ట్ ప్రదర్శన నమూనాల గురించి చక్కగా వివరించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని నమూనాలను పరిశీలించి విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న
ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న చైతన్య యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఫిలిప్ కుమార్, డీన్ తిప్పారెడ్డి, ప్రైమరీ ఇన్ఛార్జ్ లీలావతి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ హేమలత, సైన్స్ ఉపాధ్యాయులు మారుతి, హేమన్, హిమబిందు, శివ, చైత్ర, ప్రత్యూష, షాహినా మరియు పీఈటీలు అశోక్, హరి విద్యార్థులు పాల్గొన్నారు. By the using of carbon dioxide, hydrogen, sunlight, chlorophyll. Chlorophyll is a green color pigment in the leaf and stems. All plants and agriculture produce food by. మాల్కాజ్గిరిలో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన కార్యక్రమాలను వీక్షించి భక్తులతో కొంతసేపు మాట్లాడారు. పూజల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక్కసారి కొంచెం జరగండి. పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మదీయ సోదరులు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందును ఎన్ఆర్ఐ టీడీపీ కువైట్ ఆధ్వర్యంలో కుదరవల్లి సుధాకర్ రావు, పఠాన్ ఖాదర్ ఖాన్, మద్దిన ఈశ్వరనాయుడు, కంచనరెడ్డి శేఖర్ ఏర్పాటు చేశారు. ఫర్మానియా ప్రాంతంలో ఉన్న ఓమేరియా పార్కులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కువైట్లోని పలు ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో తెలుగుదేశం మరియు జనసేన నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. పెద్దపంజాని మండలం వీరపల్లి పంచాయతీ కెళబాతి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం కుమారుడు సాయి కిరణ్ ఆంబుతోటి ప్రతిష్టాత్మక నేషనల్ యూత్ ఇన్స్పిరేషన్ అవార్డు అందుకున్నారు. ఈ నెల 22న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ మద్దతుతో భారతీయ యువ వెల్ఫేర్ అసోసియేషన్ 2026 ఏడాదికి గాను నేషనల్ యూత్ ఇన్స్పిరేషన్ అవార్డుల కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డిఎన్ గ్రూప్స్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ అయిన సాయి కిరణ్ ఆధునిక డిజిటల్ మార్కెటింగ్ పనితీరు, ఆధారిత వృద్ధి వ్యూహాలు మరియు వ్యాపార నాయకత్వంలో చేసిన విశిష్ట సేవలను గుర్తింపుగా ఈ అవార్డును అందుకున్నారు. డియాన్ గ్రూప్స్ అధినేత పనితీరు ఆధారిత మార్కెట్ సంస్థ, డేటా ఆధారిత ప్రకటనలు, ఆదాయ కేంద్రిత సేల్స్ సిస్టమ్ మరియు సమగ్ర వృద్ధి వ్యూహాల గురించి D2DC బాండ్లు మరియు లీడ్ జనరేషన్ వ్యాపారాలను విస్తరించడంలో ఈ సంస్థ ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంది. మెటా వెరిఫైడ్ పార్ట్నర్గా ఈ సంస్థ ప్లాట్ఫామ్ స్థాయి ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక ప్రకటన ఫ్రేమ్వర్క్లు మరియు అనుసరణ ఆధారిత వృద్ధి వ్యవస్థలతో కొలిచే ఫలితాలు, లాభదాయకత మరియు స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. దీంతో కేంద్ర మంత్రులు మరియు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, వ్యాపార ప్రముఖులు పాల్గొని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయం మరియు సాధికారిత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే, గృహ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, లోక్సభ సభ్యుడు మాజీ మంత్రి జనార్దన్ సింగ్, లోక్సభ సభ్యుడు మరియు మాజీ కేంద్ర మంత్రి ఫగ్గాన్ సింగ్ కులస్తే, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి జయంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా పొంగనూరు టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పురవీధుల్లో టైలర్స్ డే బ్యానర్తో టైలర్స్ యూనియన్ వర్ధిల్లాలి, టైలర్స్ ఐకమత్యంగా ఉండాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా పేల్చి పొంగనూరు ఎన్టీఆర్ సర్కిల్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టైలర్స్ అసోసియేషన్ నాయకుడు మధు మాట్లాడుతూ ఐకమత్యంతో టైలర్స్ డేను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషదాయకమన్నారు. టైలర్లకి నాయ బ్రాహ్మణులకు కూడా కరెంటు తక్కువ వాడుతూ ఉన్నా కూడా కరెంటు వాళ్ళకి ఫ్రీ ఉంది.
టైలర్లకి ముఖ్యంగా కరెంటు ఎంతో అవసరము. కరెంటు కూడా టైలర్లందరికీ కరెంటు ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా మన లోకల్ నాయకులు కూడా కలవడం జరిగింది. టైలర్స్కి కమ్యూనిటీ హాల్ కోసము మాకు ఎక్కడున్న స్థలం చూపించాలని అడిగినాము. చూస్తాము అని చెప్తున్నారు. కంపల్సరీ మా టైలర్లను అందరినీ ఆదుకొని రెడీమేడ్ వల్ల జీవనోపాధి కోల్పోతున్నాం. అదే వయసు మీరు కూడా కొంతమంది టైలర్లు వర్క్ చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వము అర్హత బట్టి 50 సంవత్సరాలకే పింఛను ఇవ్వాలని. నేషనల్ సైన్స్ డే పురస్కరించుకుని ఉండి నియోజకవర్గం ఉండిలో ఇండియన్ డిజిటల్ స్కూల్ సిబ్బంది 500 మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ప్రిన్సిపల్ కె రజనీ కుమార్ మాట్లాడుతూ రానున్న తరాలలో రోబోటిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి మెకానిజంపై భవిష్యత్ ఆధారపడి ఉందని, అదేవిధంగా భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే మనం నివసించే ప్రాంతాలలో చెట్లను నాటాలని, స్వచ్ఛమైన గాలి చెట్ల ద్వారా వస్తుందని, ప్రతి ఒక్కరూ పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి శుభకార్యాలకు మొక్కలు పంపిణీ చేసి నాటాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నారాయణ, వినాయకుడు, సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నజీరుల్లా తదితరులు పాల్గొన్నారు. ఉండి సెంటర్లో మన ఎస్ఐ గారు అలాగే MU1, MU2 చేతుల మీదుగా మన ఇండియన్ డిజిటల్ స్కూల్ తరపున 500 మొక్కలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందండి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మొక్కలతో పర్యావరణాన్ని కాపాడుకోవడమే మన బాధ్యత అండి. సో మేము ప్రతి ఇంట మొక్క నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే ఒక స్లోగన్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చి అందరూ కూడా ఉచితంగా మొక్కలు తీసుకొని వాళ్ళంతో ఉత్సాహంతో మొక్కలు మేము కూడా నాటుతాం సార్ అని చెప్పి తెలియజేస్తే మా స్కూల్ మేనేజ్మెంట్కి చాలా ఆనందం కలిగిందండి. సో ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా చేయాలి, మన పర్యావరణాన్ని కాపాడాలి, అలాగే పిల్లలకి మంచి భవిష్యత్తు. ఇప్పుడు డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మేము చదువుకుంటాం. మా ఊరి నుండి బడికి వెళ్ళడానికి రోజు 12 కిలోమీటర్ల కొండ దిగుతున్నాం. ఈ విజ్ఞప్తి చేసింది ఎవరో కాదు, తమ గ్రామం నుండి బడికి వెళ్ళడానికి రోడ్డు లేకపోవడంతో 12 కిలోమీటర్ల కొండకి దిగుతున్న విజయనగరం జిల్లాకు చెందిన విద్యార్థుల ఆవేదన. వీరు గుంతల రోడ్డులో నడుస్తూ మెడలో పవన్ కళ్యాణ్ ఫోటో తగిలించుకుని రోడ్డు కోసం విన్నపం చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. రోజు 12 కిలోమీటర్లు కొండ ప్రాంతంలో అవస్థలు పడుతున్నాం, డిప్యూటీ సీఎం సార్ అంటూ వేడుకున్నారు. మాకు రోడ్డు వేయండి, మేము చదువుకుంటామంటూ విజ్ఞప్తులు చేశారు. ఈ నిరసన విజయనగరం జిల్లా ఎస్కోట మండలం దారపర్తి పంచాయతీ శివారు రాయపాలెం, మునుపురాయి, చప్పనిగడ్డ, వేపమాను వలస, వాళ్లపు దుంగాడ గ్రామాలకు చెందిన గిరిజన విద్యార్థులు చేశారు. మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తారో లేదో చూడాలి. మరి మాకు రోడ్డు వేయండి, రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేసిన దాడులకు కౌంటర్గా యుఏఈలోని సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఈ క్రమంలో దుబాయ్ మీద బాంబుల వర్షం కురిపించగా వాటి దృశ్యాల్ని వీడియోలు తీసి సినీ నటుడు మంచు విష్ణు పోస్ట్ చేశారు. ఈ క్షిపణుల దాటికి తమ ఇల్లు కంపించిందని, తన కుమార్తె ఐరా వాటిని చూసి భయపడిందని ట్విట్టర్లో పేర్కొన్నారు నటుడు మంచు విష్ణు. ఏ చిన్నారి ఇలాంటి యుద్ధ వాతావరణంలో పెరగకూడదని, శాంతి కోసం ప్రార్థిస్తున్నారని చెప్పుకొచ్చారు మంచు విష్ణు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కువైట్ ఎయిర్పోర్టును పేల్చేసిన ఇరాన్, అంతకంతకు పెరుగుతున్న వార్ టెన్షన్. కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల ఘటన, భారీ సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు. ఆవిష్కరణల స్ఫూర్తికి నీరాజనం, ప్రధాని మోదీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.